ఏంటి బ్లౌజ్ డిజైన్స్ని క్రాస్ చేస్తున్నారు అనుకుంటున్నారా? బ్రైడల్ సీజన్లో మాకు బాగా కావాల్సిన వాళ్ళు మీరే స్టిచ్చింగ్ చేయాలి అంటే మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక ఈ 2 బ్లౌజ్ డిజైన్స్ బయట కస్టమైజేషన్కి ఇచ్చాము. ఫినిషింగ్ అసలు ఇవ్వకుండా పైన వర్క్ చేసేసి మనీ కూడా ఎక్కువ తీసుకున్నారు. సో మీకు ఇప్పుడు షేర్ చేస్తాము అసలు మా దగ్గర స్టిచ్చింగ్ చేసే వర్క్కి బయట వర్క్స్కి తేడా ఏంటో. ఫస్ట్ ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది మేము కస్టమైజేషన్ చేసిందండి. ఒకసారి లుక్ చూడండి ఎలా ఉందో. ఈ బ్లౌజ్ డిజైన్లో మీకు నెక్ లైన్ చూస్తే సేమ్గా ఉంది కదా, ఏముంది అనుకోవచ్చు. సో ఇప్పుడు మీకు 1 by 1గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద బుటీస్ అండి. వంటితే కింద రింగ్ పెట్టి పైన డైమండ్ షేప్ కుందన్స్ అంటించేశారు. మనమైతే స్టిక్ చేస్తాము. బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ థ్రెడ్తో రింగ్ని స్టిచ్ చేసి దానిపైన కుందన్ అనేది అంటిస్తాము. ఒకసారి మీరు చూడండి, ఫ్లవర్లో కంప్లీట్గా లుక్ మార్చేశారు. కుందన్కి వైట్ పర్ల్ రావాలి, అది రాలేదు. మన కుందన్ షైన్ అవుతున్నాయి. ఆరెంజ్ బ్లౌజ్లో వైట్ కుందన్స్ అసలు షైనింగే లేదు. అలాగే ఇక్కడ బుటీస్ అనేవి ఇలా 3 రింగ్స్ పెట్టి స్టోన్స్ పెట్టేశారు. కొంచెం లేపేస్తే వచ్చేస్తున్నాయి అవి. మన బుటీస్ ఏమో ఇలా ఉన్నాయి హ్యాంగింగ్స్ అవుతూ మంచిగా. అలాగే నెక్స్ట్ లీవ్స్ చూడండి ఒకసారి, మంచి ఎలిగెంట్ లుక్లో ఉన్నాయి మన లీవ్స్. 2 కలర్ థ్రెడ్స్ కాంబినేషన్లో సింగిల్ లీఫ్కి డిజైన్ చేసాము. వీళ్ళు డిజైన్ చేసిన బ్లౌజ్లో లీవ్స్ ఏమో ఇలా ఇచ్చారు. కర్దానా అసలు కాన్సెప్టే యూజ్ చేయలేదు వీళ్ళు బ్లౌజ్ డిజైన్లో. మన డిజైన్లో ఇలా ఉంది. బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా ఉన్నా హ్యాండ్స్ మంచిగా వస్తాయి అనుకుంటే ఇది ఇంకా దారుణంగా చేశారు. మన డిజైన్ చూడండి, ఫస్ట్ ఇక్కడ 2 లేయర్ థ్రెడ్ పైపింగ్ కానీ లీఫ్ అండ్ ఫ్లవర్ అలైన్మెంట్ చూడండి ఎంత నీట్గా ఉందో. షైనింగ్ కూడా ఒకసారి చూడండి, కుందన్స్ కర్దానా ఈ బ్లౌజ్ డిజైన్లో. ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి, ఏదో గజిబిజి గందరగోళంగా ఉంది. పైన పార్ట్ మొత్తం అక్కడికక్కడ ఫ్లవర్స్ లీవ్స్ అనేవి అర్థం కాకుండా ఎలా పడితే అలా డిజైన్ చేశారు. అసలు బోర్డర్ పార్ట్లో సరే ఫ్లవర్ 2 లైన్స్ ఇచ్చారనుకోండి, ఆ మధ్యలో లైన్ తీసేశారు. కింద అసలు బీడ్స్ చూడండి ఏమేశారు, లాంగ్ కట్ బీడ్స్. అవి అసలు కొడితే పగిలిపోతాయి, కలర్ కూడా 1 టైం వాష్ చేయగానే పోతాయి. చాలా దారుణంగా చేశారు ఈ వర్క్ అయితే. మొత్తం మీరు చూడండి, లీవ్స్ కూడా మేము చెప్పటం కాదు, మీరే చూడండి హ్యాండ్కి ఎలా ఉన్నాయో. కుందన్స్ కూడా వైట్ కలర్ షైనింగ్ కావట్లేదు, మీది ఆరెంజ్ దాని మీద కలర్ షైనింగ్ అవుతున్నాయి అనుకోవచ్చు. కానీ మీరు చూడండి, వైట్ కుందన్స్ అయినా మంచి మనం ప్రీమియం కుందన్స్ యూజ్ చేస్తే బాగా షైనింగ్ అవుతాయి. ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర నుంచి కిందకి పెట్టి చూపిస్తాం చూడండి. ఈ డిజైన్లో లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఎంత ఎలివేట్ అవుతున్నాయో, నీట్ ఫినిషింగ్లో చూడడానికి కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ప్రతి ఒక్కటి చూసుకోవాలి. పద్దాకలు విసిగిస్తారు. బ్రైడల్ అయినా మినిమం సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ప్రతిసారి మేడం ఎగ్ బార్ దేకో ఇలా పిలుస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటిది బయట వర్క్స్ చేస్తే ఇంకా ఇలానే వస్తాయి. అప్పటికి ఇంకా మాకు తప్పలేదు, ఇంకా బాగా కావాల్సిన వాళ్ళు కదా, ఇంకా అందుకని రిస్క్ తీసుకోవన్నాము. సో మీరు బిఫోర్ అయితే చూడండి, ఇంకా మాకు టైం లేదు, జస్ట్ బీడ్స్ వరకు చేంజ్ చేసేసాము. అప్పుడు జస్ట్ 2 లేయర్స్ వచ్చేలాగా డిజైన్ చేసాము. సో ఈ బ్లౌజ్ డిజైన్ ఒక రకంగా ఉంది. మళ్ళీ ఈ నెట్ బ్లౌజ్ అయితే దారుణంగా చేశారు. అసలు మొత్తం బీడ్స్ సీక్వెన్ యూజ్ చేశారు. మనం నాట్ వర్క్, వైట్ పర్ల్స్ ఇలా డిజైన్ చేసాము. నెక్ షేప్ రౌండ్ కాకుండా కట్ వర్క్ చేయమన్నాము కొంచెం లైట్గా. సో ఆ కట్ వర్క్ షేప్ తెచ్చారు, కానీ అసలు మొత్తం బీడ్స్ కానివ్వండి అసలు చూడండి మీరు, అన్నీ తక్కువ క్వాలిటీ వేశారు. ఒకసారి ఇక్కడ థ్రెడ్ వర్క్ చూడండి, కంప్లీట్గా రెడ్ కలర్ బ్లౌజ్లో థ్రెడ్ అనేది ఎక్కడా యూజ్ చేయలేదు. ఒకసారి చూడండి, మేము హ్యాండ్ పెట్టి చూపిస్తాము. నెట్ ఫ్యాబ్రిక్ నార్మల్గా ఇలా మోడల్ అయితే తీసుకొచ్చారు అంతే, లోపల వర్క్ అయితే ఏం చేంజ్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడండి ఎంత దారుణంగా ఉందో, చాలా సన్నగా ఓన్లీ బీడ్ వర్క్ ఇచ్చేసారు. థ్రెడ్ ఎక్కడ టచ్ చేయలేదు ఫ్రంట్ అండ్ బ్యాక్లో. ఒకసారి చూడండి, ఇవి 2 ఒకలాగుంటే హ్యాండ్స్ ఇంకా దారుణంగా చేశారు. ఫస్ట్ మీరు ఇక్కడ మనం డిజైన్ చేసిన హ్యాండ్ చూడండి, పైన ఫ్లవర్ బాగాలేదు, కింద 2 ఫ్లవర్స్ వేయమన్నాము. సో ఆ 2 ఫ్లవర్స్ అసలు ఎలా చేశారో చూడండి. ఈ డిజైన్కి బాడీ పార్ట్కి జాస్మిన్ పట్టు, హ్యాండ్స్కి 2 లేయర్స్ నెట్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయాలి. క్లాత్ కూడా తీసుకొని వచ్చాము. ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్తో కనిపిస్తుంది చూడండి కలర్, అది ఒక్కటి థ్రెడ్ యూజ్ చేశారంతే. అసలు వర్క్ అనేది చూడండి మీరే, నేను చెప్పటం కాదు, జస్ట్ అలా షేప్స్ వైజ్గా అలా పెట్టారు అంతే, కానీ లోపల డీటెయిలింగ్ వర్క్ అసలు ఏం చేయలేదు. అసలు 1 డేనే గ్యాప్ ఉంది, ఇంకా ఫిట్టింగ్ చేసేసి మళ్ళీ వాటిని బీడ్స్తో కవర్ చేసి నాట్ వర్క్స్ చేసాము. అవి కూడా మీకు షేర్ చేస్తాము ఎలా చేసాము అని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హ్యాండ్ డిజైన్లో క్రాస్ లైన్స్ వచ్చి కడ్దానా నాట్ వర్క్ ఇలా ఇచ్చేసాము. ఒకసారి క్లియర్గా చూడండి, సీక్వెన్లో 3 కలర్స్ అలా యూజ్ చేసాము.
ఇక్కడ ఈ పక్కన వర్క్లో మొత్తం ఇలాగ డైమండ్ షేప్ కుందన్స్ పెట్టాడంతే ఈ మధ్య బాక్సుల్లో. జస్ట్ అలా డిజైన్ ఫామ్ లాగా చేశారు. లెంత్ కూడా ఎంత చిన్నగా ఇచ్చారో చూడండి. బయట తక్కువ మీరు ఎందుకు అంత తీసుకుంటారంటారు, రీజన్ ఇదే అండి. మేము ప్రతి ఒక్కటి కేర్గా తీసుకుంటాము. సో మా వర్క్స్ నచ్చి స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మా దగ్గరికే వచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటారు. సో పొన్నూరు నుంచి ఇప్పుడు మేము రీసెంట్గా గుంటూరులో స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి మీరే వర్క్స్ చేస్తారు బాగా అని ఇక్కడికి తెచ్చి మరీ ఇస్తున్నారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి హార్ట్ఫుల్గా, మీరు మా వర్క్స్ నచ్చి మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటున్నందుకు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ని మనం షైనింగ్ వైజ్గా ఎలా ఉంటుందో షేర్ చేస్తున్నాము. మొత్తం కర్వ్స్లో నాట్ వర్క్ చెమ్కీతో ఇలా బోర్డర్ పార్ట్లో చాలా నీట్గా ఇస్తాం మనము. ఇప్పుడు మనం డిజైన్ చేసాము, రీమోడల్ చేసాము. సేమ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని నాట్ వర్క్స్ చేసి అవుట్లైన్స్ ఇచ్చాము. ఇక్కడ హ్యాండ్లోనేమో ఇంకా బీడ్స్తో అవుట్లైన్ చేసాము అంతే. ఒకసారి ఇలా చూడండి ఎలా కన్వర్ట్ చేసాము అని. హ్యాండ్కి ఎంత పాసిబుల్ అవుతుందో అంత చేసాము. బ్యాక్ నెక్ కూడా అంతే, నాట్ వర్క్స్ అవుట్లైన్స్ ఇలా థ్రెడ్తో ఇచ్చేసామండి. అప్పటికి ఇంకా టైం లేదు, ఇంకా పైన ఫాస్ట్గా చేసేసాము. ఇంకా చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఈ బ్లౌజ్ డిజైన్స్ వచ్చినప్పుడు బాగా కావాల్సిన వాళ్ళు కదా, ఇంకా ఇలా తప్పలేదు. ప్రజెంట్ అయితే మగ్గం వర్క్ చేసే వాళ్ళకి బాగా డిమాండ్ ఉంది. కలకత్తా వర్కర్స్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కానీ మాస్టర్స్ కానీ. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ప్రతి బొటిక్లో స్టిచ్చింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఒక మాస్టర్ని పెట్టుకొని అలా మెయింటైన్ చేస్తున్నారు. సో ఏదైనా కానీ వాళ్ళు మన దగ్గర ప్రతిదానికి పేచి పెడతారు. వాళ్ళు ఓన్గా స్టిచ్ చేసేటప్పుడు చిన్న దాంట్లో ఎంత ఫ్యాన్ లేకపోయినా అలా అడ్జస్ట్ అవుతారు. మన దగ్గర ఫ్యాన్ కావాలి ఇలా చాలా డిమాండ్స్ చేస్తూ ఉంటారు. అలాగే మనం బీడ్స్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నామండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో మన షార్ట్ వీడియోలో పాపులర్లోకి వెళ్తే మీకు షార్ట్ అనేది కనిపిస్తుంది. ఎక్కువ మంది చూశారు. 200K ప్లస్ వ్యూస్ అయితే ఉన్నాయి ఆ వీడియోకి. సో ఆ మిషన్ ఎంబ్రాయిడరీ తీసుకొని మేము 1.5 year అయింది, కానీ డిజైన్స్ అయితే ఇప్పుడే సెండ్ చేస్తున్నారు. సో మిషన్ తీసుకున్నప్పుడే స్టార్టింగ్లో మాకు డిజైన్స్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బెనిఫిట్ అయి ఉండేది అనిపించింది. సో ఏదైతేనేమండి మగ్గం వర్క్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మంచి సక్సెస్ అయితే అవుతుందని అనుకుంటున్నాము. ఇలాంటి వర్కర్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాము. సో ఇప్పుడు ఇవాళ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మేము అప్కమింగ్గా ఇంకా రిలీజ్ చేసే వీడియోస్లో ఇంకా చాలా కంటెంట్ ఉంటుంది. ఇంకా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాము. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి మంచి కంటెంట్వి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.